ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం నుండి దీవెనలు ఆశీర్వాదం మీ అందరికీ దయచేయబడునుగాక. మీ అందరినీ పవిత్రాత్మ సభ తరపున, పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం తరపున ఈ బైబిల్ క్లాస్కి మరి ఒక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వరకు ఈ బైబిల్ క్లాస్లో 21 చాప్టర్స్ మనం చూసి ఉన్నాం, చదివి ఉన్నాం. ఈరోజు 22వ చాప్టర్ మనం చదవబోతున్నాం. ఈనాడు మనం చూడబోతున్న అంశం ఏమనగా దేవుని పోలిక, an image of God. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో సృష్టి అన్నిటినీ సృష్టించిన తర్వాత దేవుడు ఇట్లా పలుకుచున్నారు, రండి మనం నరుడిని సృష్టిస్తాం, మన పోలికలో ఆయన సృష్టిస్తాం. ప్రైజ్ ద లార్డ్. The book of Genesis describes the creation of the first man and the first woman. ఆదికాండంలో 1వ అధ్యాయం మరియు 2వ అధ్యాయం, ఇవి రెండిట్లో దేవుడు మొదటి మనిషిని ఎలా సృష్టించాడని, ఆదాం అవ్వ ఎలా సృష్టింపబడ్డాడని వివరణ మనకు చెప్పబడుచున్నది. God formed man out of a clay and blew into his nostril the breath of life, and the man became living being. నీలం మట్టిని తీసుకొని బొమ్మలాగా మనిషిని తయారు చేసి ఆయన ముక్కు అందరములో తన ప్రాణవాయువును దేవుడు ఊదినప్పుడు నరుడు జీవం పొందాడని మనం చూస్తున్నాం. లేటర్ గాడ్ పుట్ హిమ్ ఇంటూ డీప్ స్లీప్, took out one of his ribs and closed up its place with flesh. ఆదాముకు తగిన ఒక తోడుని సృష్టించాలని, అవ్వాని సృష్టించుటకు దేవుడు ఆయన హృదయ భాగం నుండి ఒక ఎముకలను తీసి, ఆ ఎముకలు తీసేయబడిన స్థలమును మాంసముతో కప్పివేశారని మనం చదువుతున్నాం. ఫ్రమ్ ద రిబ్ హీ మేడ్ వుమన్ అండ్ బ్రాట్ హర్ టు ద మ్యాన్. ఆ ఎముకల నుండి అవ్వాని సృష్టించిన దేవుడు ఆమెను ఆదాం దగ్గర తీసుకుని వచ్చాడని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మరియు 21-22వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూడబోతున్న అంశం an image of God, దేవుని పోలిక. రాసి పెట్టుకోండి. 22nd చాప్టర్, an image of God. ఈ చాప్టర్లో మొదటి ప్రశ్న మనం చూడబోతున్న విషయం, వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్? నరుడు అంటే ఎవరు, మనిషి అంటే ఎవరు అని మొదటి ప్రశ్న. హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ క్రీచర్ కంపోజ్డ్ ఆఫ్ బాడీ అండ్ సోల్ అండ్ మేడ్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. సిసిసి 355-357. ఈ మనిషి అన్నవాడు, ఈ నరుడు అంటున్నవాడు దేవుడు వలన సృష్టింపబడిన ఒక వ్యక్తి. శరీరం, ఆత్మ రెండూ కూడా కలిపి దేవుడు తన పోలికలో ఆయన సృష్టించాడు. బాడీ అండ్ సోల్, శరీరం, ఆత్మ రెండూ కలిసిన ఒక వ్యక్తి నరుడు. ఆయన దేవుని పోలికలో సృష్టింపబడిన ఒక వ్యక్తి. We read in the Bible, God said, let us make humankind in our image, according to our likeness, and let them have dominion over the fish of the sea, and over the birds of the air, and over the cattle, and over all the wild animals of the earth, and over every creeping things that creeps upon the earth. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో నరుడిని మన పోలికలో సృష్టిస్తాం, మన వలె సృష్టిస్తాం. ప్రకృతిలోని ప్రతి ఒక్క జంతువులను, పక్షులను
ఆయన తన ఆధీనంలో తీసుకొని నడిపిస్తాడని దేవుడు పలికిన మాటను మనం ఇప్పుడు చదివినాం. జెనసిస్ 1:26. నరుడు ఎవరు అని ఈ ప్రశ్నకి మొదటి పాయింట్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ పాయింట్, scientists have speculated that human being evolved from the lower form of life. Human soul being, however, is much more perfect than the animals. This is why the sacred writers said that they were created in the image of God. సైంటిస్ట్ అంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే నరుడు ఒక జంతువు నుండి మెల్లమెల్లగా అభివృద్ధి పొంది మనుషుగా తయారయ్యాడని వాళ్ళు పలుకుతున్నారు. ఉదాహరణకి కోతి నుండి మనిషి మొదటిగా కోతి సంబంధించిన ఒక వ్యక్తిలాగా పుట్టేవాడు చిన్న చిన్నగా అభివృద్ధి చెంది ఆయన నరుల్లాగా నిలబడ్డాడని ఎరిగాడని సైంటిస్ట్ చెప్తున్నారు. కానీ నరుడు జంతువు అంటే జంతువు కాదు. జంతువు అన్నిటికంటే గొప్పవాడు, ఉన్నత స్థానంలో ఉంటేవాడు. కారణం దేవుడు తన పోలికలో ఆయన సృష్టించారని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక సైంటిస్ట్ ఏం చెప్తున్నారు ఒకవైపు, కానీ వేదాగమం బైబిల్ ఏం చెప్తున్నది, అది రెండుని కూడా మనం ఇప్పుడు చదువుతున్నాం. ఇన్ ద బైబిల్ ద టర్మ్ సోల్ రెఫర్స్ టు హ్యూమన్ లైఫ్ ఆర్ ద ఎంటైర్ హ్యూమన్ పర్సన్. It also refers to the innermost aspect or that which is of greatest value, the immortal spiritual principle in a person. ఆత్మ అని ఒక పదం బైబిల్ గ్రంథంలో మనకి ఎలా వివరింపబడుతుంది అని ఈ సమయంలో చూసుకుందాం. శరీరం, ఆత్మ ఈ రెండు కూడా కలిసినదే మనిషి అని నేను చెప్పిన. ఆత్మ అంటే ఏమిటి? అది ఒక్క వస్తు కాదు, అది శరీరంలో ఒక్క భాగంలో ఉంటున్న ఒక కార్యం కాదు. ఆత్మ అన్నది నరుడిని టోటాలిటీ అంటారు, పరిపూర్ణముగా ఆయనలో ఉన్న అన్నీ కలిసినదే ఆత్మ. అది దేవుని నుండి నరుడికి ఇవ్వబడిన ఒక ముఖ్యమైన ఒక ఆశీర్వాదం, దేవుని శక్తి కలిగినది. The human body animated by the soul is the whole human person, which is the image of God. ఈ ఆత్మకు ముగింపు లేదు. ఇమ్మార్టల్ స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఇన్ అ పర్సన్, ఒక వ్యక్తిలో నివసిస్తున్న జీవిస్తున్న ఈ ఆత్మకు ముగింపు లేదు. అది నిరంతరముగా దేవుడితో లేదంటే నిరంతరముగా నరకములో జీవిస్తుంది. ఇది దేవుడి నుండి వసగపడిన ఒక అద్భుతమైన ఒక కార్యం. ఈ ఆత్మ మనిషిలో ఆయన నడిపిస్తున్న దేవుని శక్తిని కూడా మనం చెప్పవచ్చు. We should always reverence our likeness to God, trying to perfect it by becoming as holy as possible. దేవుని పోలికలో సృష్టింపబడి ఉన్నామని మనకు తెలుస్తుంది కనుక దేవుడు ఇచ్చిన ఈ పోలికను, దేవుడు ఇచ్చిన ఆయన ఆత్మను ఉపయోగించుకొని పరిశుద్ధ జీవితం ద్వారా మనం దేవుని ఇచ్చిన ఈ పవిత్రమును అధిగరించుకోవచ్చు. Once the enemies of a king try to make his son do something wrong, but the youth proudly and resoundly answered, "No, I am the son of the king." జంతువులా మనం లేదు, పక్షులంటూ వారా మనం లేదు, పాములాగా భూమిలోనే వెళ్తున్న ఒక జంతువా మనం లేదు. మనను దేవుడు విశేషముగా సృష్టించాడు, ఆయన పోలికలో సృష్టించాడు, ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు. కనుక మన రాజులని కుమారుడు కుమార్తెలంటి వాడు, దేవుని సొంత బిడ్డలంటి వాడు. మిగిలిన ప్రకృతికి
ఇది ఇవ్వబడలేదు. ఈ ఆత్మ అన్నది దేవుని పోలిక అన్నది మనకే ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు ఎలా వివరిస్తున్నారు ఇంత పుస్తకంలో అంటే, ఒక రాజుని కుమారుడిని ఆయన విరోధి వచ్చి తప్పు చెయ్యమంటారన్నమాట, పాపం చెయ్యమంటారు. అప్పుడు ఈ యువకుడు ఏమంటున్నారా, నేను చెయ్యను, నేను రాజుని కుమారుడు, తప్పు చెయ్యను అని అన్నట్లుగా మనం ఆత్మను పొంది ఉన్న మనం దేవుని పోలిక అన్నది పరిశుద్ధం. ఈ పరిశుద్ధమును మన పరిశుద్ధ జీవితం ద్వారా అధికరించి దేవుని శక్తిలో ఇంకా ఎరగవచ్చు. పాపానికి లొంగకుండా, శోధనకి గురి కాకుండా మనకు దేవుడు ఇచ్చిన ఈ పోలికను, ఈ ఆత్మను ఉపయోగించుకొని మనం దేవునిలో ఎరగవచ్చు అనేది ఈ పుస్తకం మనకు నేర్పిస్తున్న అద్భుతమైన ఒక విషయం. బై బ్యాప్టిజం వి బికేమ్ ది అడాప్టెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హూ వాస్ ఇన్ఫినిట్లీ హయ్యర్ దెన్ ఎనీ ఎర్త్లీ థింగ్. బ్యాప్టిజం మనం పొందటం వలన ఈ ప్రకృతిలోని ఏ జంతువులు కానీ, ఏ సృష్టి కానీ పొందలేని మహిమను మనం పొంది ఉన్నాం. బ్యాప్టిజం దేవుని పేరిట జ్ఞానస్నానం పొందిన మనకు విశేషమైన స్థానం ఇవ్వబడి ఉన్నది అన్నది మొదటి పాయింట్. ఈ నరుడు ఎవరు, మనిషి అంటే ఎవరు అడిగిన ప్రశ్నకి మొదటి పాయింట్ మనం చూసినాం. సైంటిస్ట్ ఏమంటున్నాడు, బైబిల్ ఏమంటుంది, దేవుడు మనకి ఇచ్చిన ఈ పోలిక ఆత్మ ఎట్లాంటిది, ఆ పరిశుద్ధమును మనం ఎట్లా ఉపయోగించుకోవచ్చు, ఈ పరిశుద్ధమును ఉపయోగించుకొని దేవుని బిడ్డలుగా ఎలా ఎరగవచ్చు, బ్యాప్టిజం ద్వారా మనం పొందిన స్థానం ఏమిటి, అది మొదటి పాయింట్. ఇప్పుడు రెండవది పాయింట్, ద హ్యూమన్ సోల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సోల్ ఆఫ్ ద బ్రూట్ animal. Animals have senses and instinct, but neither reason nor free will. ది రెండవది పాయింట్లో నరుడిని ఆత్మ మిగిలిన ప్రతి ఒక్క జంతువుని ఆత్మ నుండి వేరు విధంగా ఉన్నది. జంతువులకు సెన్సెస్ ఉంటాయి, సెన్సెస్ ఉంటుంది అనగా చూడటం, వినటం, తాకటం, శ్వాసించటం, ఇవి అన్నీ కూడా ఉన్నాయి. కానీ నరుడుకు ఉన్నది విశేషమైన ఒక రెండు కార్యమేమనగా బుద్ధి, తెలివితేట. రెండవది సుతంత్రం. తెలివితేట, సుతంత్రం, ఫ్రీ విల్ అంటారు, రీజన్ అంటారు. మైండ్, బుద్ధి, ఫ్రీ విల్, సుతంత్రం. జంతువులకు అట్లా కాదు, ఇన్స్టింక్ట్ అంటారు. ఒకసారి దాన్ని నడిపించుకొని ఒక దారిలో నడిపించి రెండవది రోజు నడిపించిన మూడవది రోజు ఆటోమేటిక్గా అది పోయి వస్తుంది, ఇన్స్టింక్ట్. కానీ నరుడుకు ఉన్న ఈ సుతంత్రం, ఈ తెలివితేట ద్వారా ఆయన ఎవరు అని తెలుసుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకుంటున్నారు, ఎదు తప్పు సరి అనేది తెలుసుకుంటున్నారు, ఏమి చెయ్యాలనేది తెలుసుకుంటున్నాడు, దేవుడు ఎవరని తెలుసుకుంటున్నారు. ప్రైస్లో ఇవి అన్నీ కూడా ఒక నరుడుకు దేవుడు దయచేసిన రెండు విశేషమైన ఆశీర్వాదములు, రీజన్ అండ్ ఫ్రీ విల్. ఫ్రీ విల్ ఇస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ సోల్ టు చూస్ వెదర్ టు యాక్ట్ ఆర్ నాట్ టు యాక్ట్, టు సీక్ వాట్ ఈస్ ట్రూ అండ్ గుడ్. CCC 1704. ఈ సుతంత్రం, ఫ్రీ విల్, ఒక కార్యమును చెయ్యాలా చెయ్యకూడదా, ఎదు మంచిది ఎదు చెడు, ఇవి రెండింటిని తెలుసుకొని మంచిది తెరివి చేయు ఒక జ్ఞానం ఆ ఫ్రీ విల్కి దేవుడు దయచేస్తున్నారు. ఇఫ్ a horse has not eaten for a day and you put some hay before him, he will eat because his instincts moves him to do so. But a hungry person may fast for days and still refuse to eat however hungry. ఒక గుర్రం సాధారణంగా ఏం తింటుంది? పచ్చిగా ఉన్న గడ్డి తింటుంది, లేదంటే ప్రత్యేకమైన ఆహారం అది తింటుంది.
ఒక 3 రోజు 4 రోజు 5 రోజు దానికి అన్నం పెట్టకుండా దాన్ని ఉంచి 5వ రోజు మీరు గడ్డి ఉంది కదా, ఎండిపోయిన గడ్డి, దాని ముందుకు ఉంచినా కూడా అది తింటది. ఆకలి వలన ఏమో ఒకటి తినాలని తింటది. కానీ నరుడు అట్లా చెయ్యరు. హల్లెలూయా. బట్ a hungry person may fast 40 days and still refuse to eat however hungry. 40 రోజు ఉపవాసం ఉండటకు మనకు శక్తి ఉన్నది. 40 రోజు ఉపవాసం ఉంటున్నప్పుడు కూడా ఏది తినాలి ఏది తినకూడదు అని కూడా జ్ఞానం మనకు ఉన్నది. ఇఫ్ హీ ఆర్ షీ విల్స్ నాట్ టు ఈట్, ఒక్కసారి నేను 40 రోజు తినను అని ఆయన తీర్మానం తీసుకొని ఆయన ఏమి ముందుగా ఉంచినా కూడా తినరు. ఎందుకనగా ఆయన తీర్మానించాడు. జంతువులకి తీర్మానించు వరం లేదు. ఫ్రీ విల్ అంటే తీర్మానించటం, సుతంత్రం, తీర్మానించటం. హల్లెలూయా. నరుడు ఎవరు అని ప్రశ్నకి మొదటి 2 ప్రశ్నలు చూసినాం. సైంటిస్ట్ ఏం చెప్తున్నారు. ఇప్పుడు రెండవది, ఈ జంతువులకు ఉన్న ఆత్మకు మనిషికి ఉన్న ఆత్మలకు తేడా ఏమిటి అని విన్నాము. దానిలో 3వది పాయింట్, ద సోల్ అండ్ ద బాడీ ఆర్ నాట్ లూస్లీ కనెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ పర్సన్. నరుడు శరీరం ఆత్మ ఇవి రెండిటితో చేయబడిన వాడు, లేదంటే ఆత్మ శరీరం రెండు కలిసేవాడే నరుడు అని మనం విన్నాం. ఈ శరీరం సెపరేట్గా ఉందా, ఆత్మ సెపరేట్గా ఉందా? లేదు. శరీరం ఆత్మ రెండు కూడా కలిసి ఉన్నది అన్నది 3వ పాయింట్. దే ఆర్ యునైటెడ్ ఇన్ సబ్స్టాన్షియల్ యూనియన్. మన కన్నుకు కనిపించలేని విధానముగా ఈ శరీరముతో ఆత్మ కలిసిపోయి ఉన్నది. ఒక నీటిలో పంచదార వేసినప్పుడు అది మనం తిప్పిన తర్వాత అక్కడ పంచదార కనిపించదు, నీళ్ళు మాత్రమే కనిపిస్తుంది. కానీ పంచదార దానిలో కలిసిపోయింది ఎట్లా తెలుసు? మన రుచి చూస్తున్నప్పుడే. అట్లనే శరీరములో ఆత్మ కలిసిపోవటం, లేదంటే ఆత్మలో శరీరం కలిసిపోవటం సబ్స్టాన్షియల్ యూనియన్. A human being is one being, a body, soul, unity, a bodily self. నరుడు అన్నవాడు శరీరం ఆత్మ రెండు కలిసిన ఒక వ్యక్తి. The soul is not located any particular member of the body, but it is whole and entire in each part. ఈ ఆత్మ అనేది ఏదో ఒక భాగంలో, హృదయంలో మాత్రమేనా, లేదంటే మైండ్లో మాత్రమేనా? లేదు, ప్రతి ఒక్క భాగంలో ఇది కలిసి ఉన్నది. నరుడులో అన్ని అవయములో అది కనిపిస్తుంది. నేను చెప్పినట్లుగా నీటితో కలిసిన ఒక పంచదార వలె ఇది కలిసిపోయి ఉన్నది అని సిసిసి 362 నుండి 365 వరకు దీన్ని గురించి మాట్లాడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈనాడు మనం చూస్తున్న అంశం ఏమనగా దేవుని పోలిక, అన్ ఇమేజ్ ఆఫ్ గాడ్. 22వ చాప్టర్ చూస్తున్నాం. దీనిలో నరుడు ఎవరు, మనిషి ఎవరు అడిగిన ప్రశ్నకి 3 కార్యం మనం నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు 2వ ప్రశ్న, ఈస్ ద లైక్నెస్ టు గాడ్ ఇన్ ద బాడీ ఆర్ ఇన్ ద సోల్? దేవుని పోలికలో సృష్టింపబడ్డాడు కదా నరుడు, అది ఆయన శరీరమును కూర్చి చెప్తుందా, ఆత్మను కూర్చి చెప్తుందా? దేవుని పోలిక శరీరంలో కనిపిస్తుందా, ఆత్మలో కనిపిస్తున్నదా అనేది 2వ ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. ఈస్ ద లైక్నెస్ టు గాడ్ ఇన్ ద బాడీ ఆర్ ఇన్ ద సోల్? దేవుని పోలిక శరీరంలో కనిపిస్తున్నదా, ఆత్మలో కనిపిస్తుందా? రాసి పెట్టుకోండి. ద లైక్నెస్ టు గాడ్ ఈస్ చీఫ్లీ ఇన్ ద సోల్. కథోలిక్ స్త్రీ సభ మనకు బోధిస్తున్న ఒక అద్భుతమైన కార్యం, దేవుని పోలిక అన్నది మన ఆత్మను కూర్చి ప్రధానం.
ముఖ్యముగా మన ఆత్మలో దేవుని పోలిక ఉన్నది అని మనకు బోధిస్తుంది. దానిలో మనకు 2 పాయింట్స్ ఉన్నాయి, మనం చూసుకుందాం. మొదటిగా, లైక్ గాడ్ హ్యూమన్ సోల్ ఈస్ అన్ ఇమ్మార్టల్ స్పిరిట్. దేవుడు వలె దేవుని నుండి వచ్చిన ఆత్మ కూడా ముగింపు లేదు, ఇమ్మార్టల్, మరణం ఉండదు. విత్ అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీ విల్, ఈ ఆత్మకు అర్థం చేసుకోవటం, తీర్మానించటం ఈ వరం ఇవ్వబడి ఉన్నది. సమ్ డినై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సోల్ బికాస్ ఇట్ కెనాట్ బి సీన్. Yet the same people would not deny the existence of human reason even if this cannot be seen. ఆత్మ అని ఏమీ లేదు అని కొంతమంది చెప్తారు, నమ్మరు. కానీ అదే వ్యక్తులు బుద్ధి ఉంది అని నమ్ముతారు, రీజన్ ఉంది, మైండ్ ఉంది, నమ్ముతారు. అది కూడా కన్నుకు కనిపించలేదు, కానీ బుద్ధి ఉంది, నమ్ముతారు. కానీ ఆత్మ ఉంది అని వాళ్ళు నమ్మటలేదు. ఈ ప్రశ్నకి మన కథోలిక సంఘం ఏ జవాబు ఇస్తుంది అని మనం చూస్తాం. సమ్ క్లెయిమ్ దట్ హ్యూమన్స్ హ్యావ్ 2 souls, one good and one evil, striving for master. కొంతమంది ఏం పలుకుతున్నారంటే మనకు 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి మంచిది చేయ ఆత్మ, లేదంటే మంచి ఆత్మ, లేదంటే చెడు ఆత్మ. ఇది ఒకటిని జయించుటకు ప్రతిసారి ప్రయాసపడుతుందని చెప్పబడి ఉన్నది. బట్ ద స్ట్రగుల్ దట్ we often experience comes from only one soul with different tendencies. కానీ మనకు తెలిసినంత వరకు, మనలో మనం పరిశీలించి చూసిన ఒకే ఆత్మలో చెడు మంచిది 2 కూడా కలిసి ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నది. పాపం చేయుటకు లేదంటే పరిశుద్ధంగా ఉండటకు ఈ 2 కూడా ఒకే ఆత్మ నుండి మనం నడిపింపబడినట్లుగా కనిపిస్తున్నది. This is so because our being as bodily self is made of both body and soul, partly material and partly spiritual. దీనికి కారణం ఏమిటి? 2 ఆత్మమా, లేదా ఒకే ఆత్మ నుండి 2 కార్యాలు చెడు మంచిది మనకు కనిపిస్తున్నదా అంటే, శ్రీసభ ఏం బోధిస్తుందంటే, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, నరుడిని సృష్టించినప్పుడు శరీరం ఆత్మ అని సృష్టించారు. ఈ శరీరమేమో ఈ భూమి నుండి వచ్చినది, మట్టి నుండి. ఈ ఆత్మ ఏమో పరలోకం నుండి వచ్చింది. కనుక భూమి పరలోకం ఇవి 2 వలన సృష్టింపబడిన మనం ఈ 2కు ఉన్న గుణాలు మనలో కనిపిస్తాయి అని శ్రీసభ మనకు బోధిస్తున్నది. In a living person, the soul should not be considered apart from the body. Their union is much closer than the relationship between the musician and his instrument at the hour of the concert. ఈ ఆత్మ శరీరం నుండి వేరుపరచబడి ఉన్నదా అంటే లేదు. అది ఎట్లా ఉందంటే, సరి అయిన సమయమున మ్యూజిక్ వాసించాలన్నప్పుడు అది మ్యూజిషియన్ ఎలా వాసిస్తున్నారో అట్లా ఉంటుంది మాట. మ్యూజిషియన్ ఏమి వాసించాలని ఆశపడుతున్నారో, ఆయన మైండ్లో ఏమో ఉందో అదే ఆయన బ్రెయిన్ కూడా ప్లే చేస్తుంది కదా. అదే విధముగా ఈ ఆత్మ ఈ శరీరం ఈ 2 కూడా కలిసి 2 కూడా కలిసే పనులు చేస్తున్నాయి అన్నది మనకు బోధింపబడుతున్న సత్యం. దీనిని సిసిసి 306-67లో చూడవచ్చు. 367. దీనిలో 2వ పాయింట్, దేవుని పోలిక శరీరంలో కనిపిస్తున్నదా ఆత్మలో కనిపిస్తున్నదా మనకి ప్రశ్నకి మొదటిగా ఆత్మలో ఒకే ఆత్మ అని అనుకున్నాం. కొంతమంది 2 ఆత్మలు ఉన్నాయి, అందుకే చెడుదు మంచిది చేయుటకు మనం నడిపింపబడుతున్నాం. లేదు, ఇంకా కొంతమంది ఏమంటున్నారు, శరీరం
ఆత్మ శరీరం మట్టి నుండి, ఆత్మ దేవుని నుండి. కనుక మట్టికి సంబంధించిన శోధనలు, పరలోకం సంబంధించిన కోరికలు, ఇవి రెండు కూడా మనలో కనిపిస్తున్నాయి. కానీ ఇవి రెండు కూడా వేరువేరుగా లేదు, కలిసి పని చేస్తున్నాయి. ఎట్లా మ్యూజిషియన్ ప్లే చేస్తున్నప్పుడు ఆయన ఆశపడుతున్నది ఇక్కడ ప్లే చేస్తారో అట్లాంటి కార్యమే మన జీవితంలో కూడా జరుగుతున్నదని మనం చూసినాం. రెండవది పాయింట్, త్రూ ద టూ ఫ్యాకల్టీస్ ఆఫ్ సోల్, అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీ విల్, human beings obtain dominion over the material world as God possesses power over the entire universe. అర్థం చేసుకోను వరం, తీర్మానించు వరం, గిఫ్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ విల్. తీర్మానించు వరం, అర్థం చేసుకుని వరం, తెలివితేట, సుతంత్రం అని మునుపు మాటలో పలికిన అది ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకొని వరం. రెండవది తీర్మానించు వరం. ఇవి రెండిటి వలన నరుడు ఈ భూమిని ఆధీనంలో నడిపించవచ్చు. దేవుడు ఎలా ప్రపంచమును నడిపిస్తున్నారో అట్లనే ఈ నరుడు కూడా అర్థం చేసుకునే వరం మరియు తీర్మానం చేయు వరం, ఇవి రెండిటి వలన ఈ ప్రపంచమును కూడా ఆయన ఆధీనంలో తీసుకొని నడిపించవచ్చు. As God said before creating humans, let them have dominion over every creeping things that creeps upon the earth. ఆదికాండ 1వ అధ్యాయం 26వ వచనంలో నరుడు సకల జీవరాశులను ఆధీనంలో తీసుకొని నడిపించునుగా కానీ వాళ్ళకి అధికారం ఇచ్చారు. చూడండి, అది ఎట్లా సాధ్యం, ఎందుకు అట్లా పలికారంటే అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీ విల్, అర్థం చేసుకొని కార్యము జరిపించు వరం, అదే తీర్మానం వరం. ఇవి రెండిటి వలన జరుగుతున్న కార్యమేమనగా ఆయనకు అన్నిటినీ సాధించే అధికారం దేవుడు ఇస్తాడని మనకు బోధింపబడుతుంది. త్రూ హిస్ లైక్నెస్ టు గాడ్, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద పవర్ టు నో ద ట్రూ, ద గుడ్, ద బ్యూటిఫుల్, so far even as to know the source of all the truth, goodness and beauty, God himself. అద్భుతమైన కార్యం, దేవుని నుండి పొందిన అర్థం చేసుకొని వరం, తీర్మానించు వరం, అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీ విల్. దీని వలన నరుడు ఏదు నిజమో, ఏదు మంచిదో, ఏదు అందమైనదో అది అన్నిటినీ కూడా తెలుసుకోవటం మాత్రం కాదు, అందమైనదిని, మంచిదిని, నిజమైనదికి మూల కారణమైన దేవుని కూడా ఆయన తెలుసుకోవచ్చు. ఎంత మంచి వాక్! జంతువులకి ఇది రెండు వరం లేదు. తీర్మానించు వరం, ఏమి చేయాలి, ఏదు చెడు, ఏదు మంచిదని తీర్మానించు వరం, అర్థం చేసుకో వరం వాటికి లేదు. ఇట్స్ మూవ్డ్ బై ద ఇన్స్టింక్ట్స్. కానీ నరుడికి అండర్స్టాండింగ్ అండ్ ఫ్రీ విల్ వలన నిజం ఏదు, మంచిది ఏదు, అందం ఏదు. ఈ నిజం, మంచిది, అందం, ఈ మూడింటి కారణమైన దేవుడు ఎవరని వారు తెలుసుకోవచ్చు. దట్స్ వై హ్యూమన్ బీయింగ్ దే ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. నరుడు ఎక్కడ ఉండినా కూడా ఈ అండర్స్టాండింగ్, ఈ ఫ్రీ విల్ ద్వారా దేవుని వెదకి కనుక్కొని ఆరాధించి స్తుతించు బిడ్డలుగా ఆయన ఎప్పుడు కూడా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరుడు వెదకినట్లుగా జంతు ఎప్పుడు కూడా వెదకదు. సత్యం కొరకు, మంచిది ఎదు అని, అందం ఏమిదని అది వెదకదు. ఇవి అన్నిటి కారణమైన ఒక్కడు ఉన్నాడని, దేవుని ఉన్నాడని కూడా అవి ఎరుగవు. కానీ నరుడు ఎరిగి దేవుని పొందుకుంటున్నారనేది రెండవది పాయింట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడవది పాయింట్, హౌ డు వి నో దట్ ద సోల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మార్టల్? ఈ ఆత్మకు ముగింపు లేదు, చావు లేదు అన్నాడు. ఈ ఆత్మ శాశ్వతమైనది అని ఎలా తెలుసుకోవాలి? ఆత్మకు ముగింపు లేదనేది ఎలా తెలుసుకోవాలనేది మూడవది ప్రశ్న. అర్థం చేసుకోండి. ద ఫస్ట్ పాయింట్,
నరుడు అంటే ఎవరు అని విన్నాం. రెండవది, ఈ దేవుని పోలిక శరీరంలో కనిపిస్తుందా, ఆత్మలో కనిపిస్తుందా, దాన్ని చూశాం. ఇప్పుడు మూడవది పాయింట్, ఈ ఆత్మ శాశ్వతమైనది, దానికి ముగింపు లేదన్నారే, అది నిజమా, ఎలా తెలుసుకోవాలనేది మూడవది ప్రశ్న. దీనిలో మనకు 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్, we know that the soul is immortal above all from divine revelation. It is something we accept in faith. God had told us this fact and the church teaches it officially. ఆత్మ అన్నది దేవుడు వసగియాడు. నరుడిని మట్టి నుండి బొమ్మలాగా చేసి తన ఆత్మను ఊది మనకు ప్రాణమిచ్చారు కనుక దేవుని నుండి వచ్చింది, కనుక దైవత్వం కలిగినది ఆత్మ. ఇది బైబిల్ గ్రంథం నుండి మనం చూస్తున్నాం. విశ్వాసం వలన దీనిని నమ్ముచున్నాం. విశ్వాసం లేదంటే ఏమి లేదు కదా. బైబిల్లో చెప్పబడిన ఈ వాక్కు నిజం అని నేను విశ్వసించటం వలన ఈ ఆత్మకు ముగింపు లేదు, ఇది దేవుని నుండి వచ్చినది కనుక అదికి ముగింపు ఉండదు అని మనం గ్రహిస్తున్నాం. రెండవది కార్యం, కథోలిక సంఘం మనకు సరి అయినది మాత్రమే బోధిస్తుంది కనుక శ్రీసభ బోధించింది కనుక నేను ధారాళంగా నమ్మవచ్చు. ఇది ఇంట్రడక్షన్ మొదటి పాయింట్లో. మొదటి పాయింట్, బికాస్ హ్యూమన్ బీయింగ్స్ యాక్ట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విల్ ఆర్ స్పిరిచువల్, there must be something spiritual in the human self. నరుడు చేస్తున్న ప్రతి ఒక్క కార్యమును చూస్తున్నప్పుడు, ఆయనకు దేవుడిచ్చిన తెలివితేటను చూస్తున్నప్పుడు, ఆయన నడిపిస్తున్నది ఒక దైవ శక్తి అని మనకు కనిపిస్తుంది. అవునా కదా? మనకు తెలియకుండానే మనం దేవుని వెతుకుతున్నాం. మనకు తెలియకుండానే అందరికీ మేలు చేయాలని, మనకు తెలియకుండానే మన ఆత్మ మనలో ఎప్పుడు కూడా పరలోకం, దేవుడు, పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, ప్రేమ అని మన బుద్ధి ఎప్పుడు కూడా ఉన్నతమైన కార్యము కొరకు మమ్మల్ని నడిపిస్తున్నది. దీన్ని చూస్తున్నప్పుడు పరలోకం నుండి ఆయనకు వసగపడిన ఈ పరలోక వస్తువైన ఆత్మలో ఆయన నడిపిస్తున్నది అని మనం గ్రహించగలుగుతాం. బట్ దిస్ ఇస్ నాట్ డిపెండ్ ఆన్ మ్యాటర్ అండ్ సో ఇస్ నాట్ సబ్జెక్ట్ టు డీకే ఆర్ డెత్. ఇది శరీరం నుండి వస్తున్న ఒక్క కార్యం కాదు, ఇది ఆత్మ ప్రేరణ వలన జరుగుతున్న కార్యం. శరీరం ఎప్పుడో ఒకరోజు నశింపబడపోతుంది, ఎందుకంటే భూమి నుండి వచ్చినది భూమికి పోతుంది. కానీ ఆత్మ దేవుని నుండి వచ్చింది కనుక ఇది దేవుడి దగ్గరే పోతుంది. ఇంకొక కార్యం నేను ముందుగా పలికినట్లుగా దేవుని నుండి వచ్చింది కనుక దానికి నాశనం అనేది ఏమీ లేదు, ముగింపు అనేది లేదు. ఐదర్ ఇట్ గోస్ టు హెవెన్ ఆర్ టు ద హెల్, పరలోకం కానీ నరకం కానీ వెళ్తుంది తప్ప శరీరములారా నశింపబడదు, దానికి ముగింపు లేదని శ్రీసభ మనకు మొదటి పాయింట్లో బోధిస్తున్నది. ఇఫ్ ఈవెన్ మ్యాటర్ కెనాట్ టోటలీ డిసపియర్, however small the particle, how can the soul of human of a far higher order be thought to suffer extinction? మట్టి నుండి దేవుడు సృష్టించిన ఈ శరీరమే అంత త్వరగా నాశనం అవటలేదు. మనం దాన్ని సమాధి చేసినప్పుడు కొన్ని సంవత్సరం తర్వాత తవ్వి చూసినా కూడా ఎముకలు, కొన్ని కార్యాలు కనిపిస్తాయి. భూమి మట్టి నుండి వచ్చిన ఈ శరీరం, దేవుని నుండి వచ్చిన ఆత్మ ఎట్లా నాశనం అవుతుంది అని ఒక ప్రశ్న శ్రీసభ మన ముందు ఉంచుతున్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవది పాయింట్,
మూడవది ప్రశ్నలో రెండవది పాయింట్. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ మైండ్ అండ్ విల్. దే కెన్ రిఫ్లెక్ట్, రీజన్, ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్, మేక్ జడ్జ్మెంట్స్ అండ్ రిమెంబర్. నరుడికి బుద్ధి ఉంది, తీర్మానించు వరం ఉన్నది. ఇవి రెండిటి వలన ఆయన ఆలోచన చేయవచ్చు, సరియా తప్ప అని చూడవచ్చు, తన భవిష్యత్తును గురించి ఆయన ఒక ప్లాన్ చేయవచ్చు, సకల కార్యమును ఆయన జ్ఞాపకంలో ఉంచుకోవచ్చు. చివరిగా ఏది సరి ఏది మంచిదని ఆయన కరెక్ట్గా తీర్మానం చేయవచ్చు. ఈ కెన్ జడ్జ్. రిఫ్లెక్ట్ అంటే ఆలోచించటం, ఏది మంచిది సరి అని ఆలోచించి తెలుసుకోవటం, భవిష్యత్తు ఎలా ఉండాలని సరి చేసుకోవటం, మేక్స్ జడ్జ్మెంట్, ఇదే సరి ఇది సరి కాదు అని తెలుసుకోవటం, తర్వాత అన్నిటినీ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవటం. ఇవి అన్నీ కూడా నరుడుకు దేవుడు దయచేసిన ఒక వరం. అది ఎక్కడి నుంచి ఆయనకు వసగపడుతుందంటే ఆయన బుద్ధి, తీర్మానం. దీస్ ప్రూవ్ దేర్ సోల్స్ స్పిరిచువల్. జ్ఞాపకం ఉంచుకోవటం, తీర్మానించటం, ఆలోచించటం, భవిష్యత్తు ఇట్లా ఉండాలని ఆయన తనకు తాను ఒక క్రమశిక్షంగా నడవటం. ఇవి అన్నీ కూడా జంతువులు కనిపించదు. జంతువులు ఎప్పుడు కూడా భవిష్యత్తుని గురించి బాధపడదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇవి అన్నిటినీ చూస్తున్నప్పుడు ఆయనకు ఈ వరములన్నిటి కూడా దయచేస్తున్నది ఈ ఆత్మమే అని, ఈ ఆత్మ దేవుని నుండి వచ్చినది అని, దేవుని నుండి వచ్చిన ఈ ఆత్మ వలన నరుడు ఇంత గొప్ప స్థానంలో ఉంచబడి ఉన్నారనేది మనకు దేవుడు వసగుతున్న ఒక సందేశం ఈరోజు. హ్యూమన్ బీయింగ్స్ లాంగ్ ఫర్ అన్ ఐడియల్ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ హ్యాపీనెస్. ముఖ్యమైన ఒక కార్యం. నరుడు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నాడు, వెతుకుతూనే ఉంటారు, ఆలోచించుకుంటే ఉంటారు. ఈ విల్ బి రిఫ్లెక్ట్, ఈ విల్ బి వర్కింగ్. దేనికంటే పరిపూర్ణ సంతోషం, హ్యాపీనెస్, పర్ఫెక్ట్నెస్, సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుట కొరకు ఆయన వెతుకుతూ ఉంటారన్నమాట. కొద్దిలో ఆయన ఆగిపోరు. అది చేసి ఇది చేసి అది చేసి నిజమైన ఆనందం, నిజమైనదా ఆనందం ఎక్కడని వెతుకుతూనే ఉన్నారన్నమాట. సచ్ హ్యాపీనెస్ యాజ్ ఇస్ ఇంపాసిబుల్ టు అటైన్ ఆన్ ఎర్త్. ఈ పరిపూర్ణ సంతోషం ఈ భువి నుండి దొరకదు అని ఆయన కనుక్కుంటారు. This universal longing must have been placed in human souls by God himself. ఈ భూమిలో ఈ నిత్య ఆనందం, నిత్య సమాధానం ఈ భూమి నుండి దొరకదు. ఆయన వెదక్కుతూనే ఉన్నాడు మాట. ఇట్లా నిత్య ఆనందమును వెదక్కినట్లుగా దేవుడే ఆయనలో ఈ ఆత్మను ఉంచాడని, ఈ ఆత్మ వలన నరుడు ఎన్ని సంవత్సరం భూమిలో జీవించినా కూడా ఈ భూమిలో ఈ శాశ్వతమైన సంతోషం దొరకదని తెలుసుకొని, శాశ్వతమైన సంతోషం ఎక్కడి నుండి వస్తుందని ఆ పరలోకంని వెదకుతారని, దేవుని వైపే ఆయన దృష్టి ఉంటుంది అని ఇక్కడ మనకు బోధింపబడుచున్నది. ఇట్ ఈస్ డిజైర్ ఫార్ ద ఇన్ఫినిట్ హ్యాపీనెస్ ఆఫ్ యూనియన్ విత్ ద క్రియేటర్. తనను సృష్టించిన ఆ సృష్టికర్తను చేరటంలోనే ఆ నిత్య ఆనందం ఉన్నదనేది నరుడు తనలో కనుక్కున్న ఒక సందేశం. ఇఫ్ దేర్ఫోర్ దేర్ సోల్స్ వేర్ నాట్ ఇమ్మార్టల్, దే వుడ్ హ్యావ్ నో ఛాన్స్ టు రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ బ్లిస్, అండ్ గాడ్ వుడ్ బి క్రూవల్ ఇన్ ఇంప్లాంటింగ్ ద లాంగింగ్ ఫార్ ఇట్స్ ఇన్ దేర్ హార్ట్స్. ఎట్లయినా దేవుడితో చేరాలని తపనతో, ఆశతో దేవుడు ఈ ఆత్మను నరుడిలో ఉంచారే తప్ప ఈ ఆత్మను శిక్షించాలని ఉద్దేశముతో దేవుడు ఎప్పుడు కూడా ఈ ఆత్మను సృష్టించలేదు, మనిషిలో దానిని ఉంచలేదని మనకు బోధింపబడుచున్నది. 4వ ప్రశ్న. ఇప్పుడు వరకు 3 ప్రశ్న విన్నాము. నరుడంటే ఎవరు?
ఈ దేవుని పోలిక శరీరంలో కనిపిస్తుందా, ఆత్మలో కనిపిస్తుందా? మూడవది, ఈ ఆత్మకు ముగింపు లేదు అని అన్నాము కదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మూడవది ప్రశ్న. ఇప్పుడు నాలుగవది ప్రశ్న, ఇస్ బిలీఫ్ ఇన్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ద సోల్ యూనివర్సల్? ఏ విషయం కూడా మనం నమ్ముచున్నప్పుడు, కొంతమంది నమ్ముచున్నామా, ప్రపంచం అన్నీ నమ్ముచున్నదా? ఒక విషయం, యూనివర్సల్ ట్రూత్, సన్ రైసెస్ అట్ ద ఈస్ట్. ఇది యూనివర్సల్ ట్రూత్. సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? తూర్పు దిక్కు నుండి. ప్రైజ్ ది లార్డ్. అదే విధముగా ఇప్పుడు నాలుగవ ప్రశ్న ఏమనగా, ఆత్మకు ముగింపు లేదు, అది శాశ్వతమైనది అన్నాం కదా, అది ప్రపంచం అన్నీ ఒప్పుకుంటున్నదా అనేది ప్రశ్న. జవాబు ఏమనగా, ఎస్. బిలీఫ్ ఇన్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ద సోల్ and the life after death is universal among humankind, including the most primitive peoples. ఆత్మకు చావు లేదు, ఆత్మకు ముగింపు లేనదని మన క్రైస్తవులు మాత్రం కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తులు ఒప్పుకుంటున్న ఒక విషయం అని మనకు బోధింపబడుచున్నది. The Jews of the Old Testament did not have the revelation of eternal life as we know it from Christians' revelation. యూదులు మరణం తర్వాత మనకు ఒక పునరుద్ధానం ఉన్నది అని వాళ్ళకి తెలియదు. పరిసయ్యులు, సదుసేయులు కాలములో యేసయ్య జీవించినప్పుడు కూడా ఈ ఆర్గ్యుమెంట్, పౌలు గారు ద్వారా కూడా ఈ ఆర్గ్యుమెంట్ జరుగుచున్నది. పునరుద్ధానం ఉంది, పునరుద్ధానం లేదని ఒకరికొకరు వాదించుకొనటం మనం చదువుతున్నాం. బట్ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్టర్ డెత్. కానీ వాళ్ళకి ఒక్క అనుమానంతో విశ్వసించిన విషయం ఏమనగా, ఏదో ఒక రూపంలో మరణం తర్వాత నరుడు జీవిస్తున్నాడు అని వాళ్ళు నమ్మేవాడు మాట. They did not develop this notion because God had not yet revealed the fullness of the truth to them, and they could not accept the then prevalent notion of the afterlife. యూదులకి మరణం తర్వాత ఒక జీవితం ఉంది అని దేవుడు వాళ్ళకి తెలియపరచలేదు. దాని వలన ఈ విషయంని వాళ్ళు అధికంగా ధ్యానించలేదు, అధికంగా బోధించలేదు. ఉన్నంత వరకు సంతోషంగా ఉండండి, మంచి జీవితం జీవించండి. మంచి జీవితం జీవిస్తున్నప్పుడే దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తారు. మరణం తర్వాత కూర్చి వారు బోధించలేదు. ఎందుకనగా బోధింపబడలేని ఒక విషయమును వారు బోధించటకు సిద్ధంగా లేదు. ద గ్రీక్స్ అండ్ రోమన్స్ బిలీవ్డ్ ఇన్ ద టార్టరూస్ అండ్ ఎలిసియం ప్లేసెస్ ఫర్ ద డే. కానీ గ్రేక భాష మాట్లాడిన వాళ్ళు టారతరూస్ అండ్ ఎలిసియం, ఇవి రెండు చోట్లలో చనిపోయిన వాళ్ళు పోయి ఉంటారనేది వాళ్ళ ఒక నమ్మకం, నమ్మేవాడు. Other nations have different cults to the dead, especially during their burial ceremonies. మిగిలిన వారు ఒక్కొక్కరు కూడా చనిపోయిన వారికి ఒక్కొక్క కళాచారం ప్రకారం రిచువల్స్ చేస్తారు. ఎందుకనగా వాళ్ళలో ఒక్కొక్క బిలీఫ్ ఉన్నమాట, మరణించిన తర్వాత ఈయనకి అది తోడ్పడుతుంది, ఇది అవసరం, ఇట్లా చేసిన మరణం తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళతో అని కొన్ని కార్యం వాళ్ళతో పెట్టటం, వారిని ఉంచటం, లేదంటే కూర్చోపెట్టడం, కొన్ని వస్తువులు వారితో ఉంచటం, ఇదన్నీ కూడా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క దేశంలో జరిగిన సంఘటనలు. Such cults would be meaningless if those who took part in them had no idea of another life for departed ones. మరణం తర్వాత వేరు ఒక జీవితం లేదు అని వారు విశ్వసించినచో ఈ రిచువల్స్ అన్నీ కూడా చేసేవాడే కాదు కదా. ఒకవేళ వాళ్ళు చేశారంటే వారి మైండ్లో ఏదో జీవితం ఉన్నది, మరణం తర్వాత ఏదో ఒక కార్యం జరుగుచున్నది అని వాళ్ళు నమ్మారు కనుక రిచువల్స్ చేశారని మనకు బోధింపబడుచున్నది. దానిలో మొదటి పాయింట్, ఇఫ్ ద సోల్ సెల్ఫ్ were not immortal, the wicked who commits evil
or their life would go unpunished. The just who suffer continuously on earth will not receive any reward. ఆత్మకు ముగింపు లేదు, అది శాశ్వతమైనది. మంచిది చేసిన పరలోకం, చెడు చేసిన నరకం. చూడండి, ఇప్పుడు ఇది సత్యం లేదు, మరణం తర్వాత ఒక జీవితం లేదని అనుకోండి. అప్పుడు చెడు కార్యం చేసిన వాడు అందరూ కూడా ఎక్కడ పోతాడు? మరి శిక్ష ఎలా పొందుకోవాలి? అందుకే నరకమని. జీవితాంత వరకు మంచివాడుగా ఉండి కూడా వేదనను అనుభవించిన వాడు, కష్టమును అనుభవించిన వాడు దానికి బహుమానం ఎక్కడ పొందగలుగుతారు? అది పరలోకంలో వారు పొందగలుగుతారని ఈ ఆత్మ మంచిది చేసిన పరలోకానికి, చెడు కార్యం చేసిన నరకానికి శిక్షింపబడటకు సాధ్యమవుతున్నది. రెండవది పాయింట్, Holy Scripture, the Word of God, teaches that the soul self is immortal. దేవుని పరిశుద్ధ వేదాగమం, దేవుని బైబిల్ గ్రంథం, దేవుని వాక్కు మనకు బోధిస్తున్నది సోల్ సెల్ఫ్ ఇస్ ఇమ్మార్టల్. ఆత్మకు ముగింపు లేదని వాక్కు బోధిస్తున్నది. ఆత్మ చనిపోయిన తర్వాత ఒక వ్యక్తికి న్యాయ తీర్పు ఉన్నదని వాక్కు బోధిస్తుంది. కనుక మనం విశ్వసిస్తున్నాం, నమ్ముచున్నాం, దాని ప్రకారం మన జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాం. Our Lord himself said to the good thief, "Today you will be with me in paradise." లూకా సువార్త 23వ అధ్యాయం 43, లూక్ చాప్టర్ 23 verse 43. మరణం తర్వాత మనకి ఇంకొక జీవితం లేదంటే యేసు ప్రభువే స్వయముగా మంచి దొంగ దగ్గర ఇట్లా పలికాడు, ఈరోజు నువ్వు నాతో పరగదిలో ఉంటావని. Our God is not the God of the dead but of the living. Matthew 22:32. మన దేవుడు చనిపోయిన వారికి దేవుడు కాదు, ఆయన జీవిస్తున్న వారికి దేవుడు అని మత్తయి సువార్త 22:32లో దేవుడు పలుకుచున్నారు. అనగా అబ్రహాం, ఈసాకు, యాకోబుని దేవుడు అని, జీవించిన వారిని దేవుడని తనే తెలియపరచుకున్నాడే. అనగా భూమిలో మంచిగా జీవించి దానికి బహుమానముగా ఆత్మ పరలోకంలో తీసుకొని పోబడి వారితో కలిసి ఉంటున్న దేవుడు అని దేవుడు తను తెలియపరచడం వలన మరణం తర్వాత ఈ ఆత్మ నాశనం కాలేని ఈ ఆత్మ, ముగింపు లేని ఆత్మ పరలోకానికి లేదంటే నరకానికి త్రోసివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, బైబిల్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలారా, ఈనాడు మనం 22వ చాప్టర్ మనం చూసినాం. దేవుని పోలిక, అండ్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దీనిలో 4 ప్రశ్న మనం వివాదించాం, మీకు నేర్పించాము. మొదటి కార్యం, నరుడు అంటే ఎవరు, మనిషి అంటే ఎవరు. రెండవది ప్రశ్న, దేవుని పోలిక అన్నది శారీరంలో కనిపిస్తున్నదా, ఆత్మలో కనిపిస్తున్నదా అని ప్రశ్న. మూడవది, ఈ ఆత్మకు ముగింపు అనేది లేదు అని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా నమ్మాలి అనేది మూడవది ప్రశ్న. నాలుగవది, ఈ ఆత్మకు ముగింపు లేదని మనం పలుకుచున్నామే, అది అందరూ ఒప్పుకుంటున్నారా, ఇలా మనం మాత్రమేనా అని 4 ప్రశ్నకి మనం జవాబుతో ఈ వాక్కుని విన్నాము. ఈ క్లాస్లో ఈ వాక్కుని విన్నాము. కనుక ఈ వాక్కుని, ఈ క్లాస్ని మరి ఒకసారి మీరు చదివి చూడండి. ఇది మీకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తుంది. కనుక ఎక్కడెక్కడ మీకు డౌట్స్ ఉన్నదో అక్కడ స్టాప్ చేసి మళ్ళీ రీవైండ్ చేసి చదవండి. ఎవరికైనా డౌట్ ఉండినా ఫోన్లో నాతో మాట్లాడవచ్చు. దేవుడు ఇచ్చిన జ్ఞానమును ఉపయోగించుకొని మీకు ఉన్న డౌట్స్ని క్లియర్ చేయటకు దేవుడు నాకు తోడ్పడతారు. మీరు చేయవలసిన విషయం, బైబిల్ జ్ఞానములో ఎరగాలి,
మనిషి అంటే ఎవరు అని మనం చదివాం. అది నన్ను కూర్చి చదివినదే, నిన్ను కూర్చి చదివినదే. దేవుడు నన్ను శరీరముగా ఆత్మగా సృష్టించాడు. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చినది? ఈ ఆత్మకు నాశనం ఉందా, ముగింపు ఉందా లేదా? ఈ శరీరానికి ముగింపు ఉందా లేదా? ఈ ఆత్మ శరీరం వేరువేరా లేదా? ఇవి రెండు కలిసి పనిచేస్తున్నాయా? ఈ ఆత్మకు ముగింపు లేదా? అప్పుడు ఈ ఆత్మలో దైవశక్తి ఉన్నదా? ఇవి అన్నీ కూడా నేను ఎట్లా నమ్మగలుగుతాను? నేను ఒక్కరే నమ్ముతున్నానా, లేదంటే ప్రపంచం అన్నీ కూడా నమ్ముచున్నదా? ఇవి అన్ని ప్రశ్నతో 22వ క్లాస్ని మీకు నేర్పించాను. దేవుడు ఈ పాఠం నేర్పించుటకు తోడ్పడినందుకు ఆయన నామం ఘనంగా స్తుతింపబడునుగాక. అంతోని వారి ధ్యాన కేంద్రం నుండి మీకు ఆశీర్వాదం, కీర్తి, సమాధానం కలుగునుగాక. ఆమె ఈ బైబిల్ క్లాస్లో నీకు తెలిసిన వారందరినీ కూడా మీరు చేర్చవచ్చు. కత్తోలిక విశ్వాసములు అది మాత్రం కాదు, నేను కత్తోలిక విశ్వాసం అని పలుకుచున్నాను. ఎవరెవరు సత్యమును తెలుసుకోవాలో మీరందరూ కూడా ఈ బైబిల్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది మీరు చదివి 2-3 కలిసి ఫాదర్ ఇట్లా అంటున్నారే, అది నీకు అర్థమైందా అని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని జ్ఞానంలో ఎరగండి. అప్పుడు మన కత్తోలిక సంఘం రాబోతున్న కాలమున చాలామంది వాక్కు పరిచయం చేయబోతున్న వ్యక్తులతో కలిసి పని చేయాలి. దానికి కాలం వచ్చి ఉన్నది. చివరి కాలంలో ఉన్నాం కనుక దేవుని సేవలో ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బైబిల్ క్లాస్లో పాల్గొని జ్ఞానం పొందవలసినదిగా ప్రేమతో మనవి. తల వంచి దేవుని పొందుకొనండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. God bless you. Thanks for watching. Let us as a family grow in spiritual.